వెస్ట్ వర్జీనియాలో కనపడ్డారు వీళ్ళు. సో మన వ్లాగ్స్ ఫాలో అవుతారట. పేరు చెప్పు. మధు బ్రో. గట్టిగా. మధు ఫ్రమ్ Cincinnati. ఒరిజినల్గా ఎక్కడి నుంచి? ఒరిజినల్లీ ఫ్రమ్ హైదరాబాద్. నవీన్ చౌటుప్పల్. ఓకే, హైదరాబాద్. జయసింహ ఫ్రమ్ హైదరాబాద్. తెలంగాణ వరంగల్ నుంచి సృజన. వరంగల్. సో ఇక్కడ జూలై 4th వీకెండ్కి వచ్చాం కాబట్టి ఇవాళ జూలై 3rd, రేపు జూలై 4th అమెరికన్ ఇండిపెండెన్స్ డే 1776. సో ఇండిపెండెన్స్ డే ఇక్కడ ఒక వెస్ట్ వర్జీనియాలో ఒక చిన్న కంట్రీ సైడ్ విలేజ్ ఈ ఫైట్ అని ఒక బ్యూటిఫుల్ టౌన్. హలో అందరికీ. సో ఇప్పుడు అందరం కలిసి హైకింగ్ వెళ్తున్నాం. ఓ పెద్ద ఫ్యామిలీ హైకింగ్ ట్రిప్ మాట. సో చూద్దాం, హైకింగ్లో మీట్ అండ్ గ్రీట్ చేద్దాం. అందరికీ ఇంట్రడక్షన్ చేస్తాను. సో శివబాబు వస్తున్నాడు, అనుష్క, ఆల్ 4 of us అండ్ ఆల్ ద ఫ్యామిలీస్. ఆల్రైట్, సీ యూ ఇన్ ద జంగిల్. 8 కార్లు బయలుదేరాం. కాదు, ఏం కార్ మరి? కాదు, నల్లికి ప్లేస్ ఉందా? నీ నల్లి ఇక్కడ ఆయన ఎక్కడ? సో హైకింగ్ బయలుదేరాం. ఎంత దూరం వెళ్తున్నాం శివ? This is about 10 miles from here. 10 miles ఇక్కడ నుంచి. And then the hiking itself is about 2.5 miles. It is moderate hike. Moderate difficulty. అంటే మరీ కష్టం కాదు, మరీ ఈజీ కాదు. సో మనం ఇక్కడ నుంచి 10 మైళ్ళు వెళ్ళి ఒక హైక్, ఒక ట్రైల్ ఉంది, ఆ ట్రైల్కి వెళ్తున్నాం. అక్కడ అందరికి మీట్ అండ్ గ్రీట్ చేద్దాం. ఆల్ ఎక్సైటెడ్ లక్ష్మి? Long Point Trailhead. Lakshmi, all excited? All prepared? Sunscreen there, shoes there. Sunscreen వేసుకున్నాం. మన ఇండియాలో ఎంత నడిచినా మనం పట్టించుకోం. ఇక్కడంటే ఓ సన్ స్క్రీన్ ఉండాలి, చెప్పులు ఉండాలి, డ్రెస్లు ఉండాలి, ఇవన్నీ. యూవీ రేస్ తోటి కాలిపోతుంది. మనకి ఇండియాలో అది కాలదు. 40-43 ఉన్నా కూడా 90 ఉంటే కాలిపోతుంది. సో అమెరికాలో కొంచెం వేడి కూడా ఎక్కువగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వలన, సిఎఫ్సి కార్బన్స్ వలన, అల్ట్రా వైలెట్ రేస్ అది థిన్ అయిపోయింది. ఓజోన్ లేయర్ థిన్ అయిపోయింది. ఓజోన్ లేయర్ థిన్ అయిపోవడం వల్ల ఏంటంటే వేడి ఎక్కువ ఫీల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి. ఆల్రైట్, సీ యూ అట్ ద హైక్. సో హైక్కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 10 mile డ్రైవ్. ఇప్పుడు అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. సో ఇది ఫైట్విల్ అని ఒక చిన్న టౌన్. ఇక్కడ ఏదో ఫేర్ అవుతుంది, విలేజ్ ఫేర్. సాటర్డే కదా, కానీ బాగుంది. చిన్న వెస్ట్ వర్జీనియా విలేజ్ ఇది. ఇక్కడ చూడండి, చర్చెస్ అన్నీ, టిపికల్ కాఫీ షాప్స్ అన్నీ బాగుంది. క్యాథడ్రల్ పెద్దది. ఫార్మర్స్ మార్కెట్ అక్కడ, వెరీ నైస్. భలే ఉన్నాయి స్కై మాత్రం, సూపర్. జూలై 4th వీకెండ్ కదా, అందరూ ఫ్లాగ్స్ పెట్టారు. అక్కడ పోల్స్ అంతా ఫ్లాగ్స్. టిపికల్ వెస్ట్ వర్జీనియా టౌన్. ఇది కూడా కోల్ మైనింగ్ టౌనే కదా. ఇది స్టార్ట్ అయింది ఈ ట్రైల్. యాక్చువల్లీ 10 mile స్ట్రెచ్ భలే ఉంది, సూపర్గా ఉంది. ఎంత బాగుంది కదా. 5 degrees తక్కువ ఉంటుంది బయట కన్నా వెదర్. సో స్టార్ట్ పాయింట్ ఆఫ్ ద హైక్ లాంగ్ పాయింట్ ట్రైల్. 2 miles వెళ్తున్నాం. ఒక్కసారి చూడండి, క్యానపీ భలే ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ లోపల ఎన్ని మైల్స్ అది? 2 miles? 3 miles హైక్. 3 miles అంటే 5 kilometers? 4.8, 5 kilometers. వాళ్ళు రావాలి. సో అది వెయిటింగ్ అమ్మా. భలే ఉంది చూడండి, ఎంత బాగుంది, సూపర్ ఉంది అసలు. అందరూ ముందుకెళ్ళిపోయారు, కిడ్స్ వేరేగా వెళ్ళిపోయారు. నేను వెనక్కున్నాను, ఎందుకంటే ఈ సైలెన్స్లో ఈ నేచర్ని బాగా ఆస్వాదిద్దామని. సో పైన సన్ ఉంది కానీ అంత వేడి లేదు, ఎందుకంటే ఇంత థిక్ ఫారెస్ట్ కవర్ కదా. సో సూపర్గా ఉంది. ఓకే రవి. Ravi is right now sitting edge of the ledge in the trail. It's a massive gorge down. I'll just show you. I'm actually scared even to step on the edge, but my friend Ravi, Telugu Traveler, RTT rocks. is actually on the edge of the gorge.
Awesome, Ravi. ఈ హిల్ చివరికి అయితే వచ్చాము. వచ్చి ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అసలు నేను ఈ ఎడ్జ్ ఎవరు ట్రై చేయొద్దు ఇలాగా. ఈ లెడ్జ్ ఎదురుగా ఎడ్జ్కి వచ్చేసి ఇక్కడ కూర్చున్నా. సౌదీ అరేబియాలో చూశారు కదా మీరు, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అక్కడ, లేకపోతే క్లిఫ్స్ ఆఫ్ మొహేర్ ఐర్లాండ్లో ఆ దూరంగా ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. స్లోగా జూమ్ చేస్తున్నా, అది వాటర్ ఫాల్ ఒకటి. అక్కడి నుంచి వచ్చి ఈ క్లిఫ్ చూడండి, ఇది ఎడ్జ్లో కూర్చున్నా. అది మనం ఆ చివర ఉన్నాం. సూపర్ ఉంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. ఎలా ఉంది ఫీలింగ్? Awesome, excellent. Sometimes you feel really humble when you sit in front of you, when you see in front of nature. మెజెస్టీ ఆఫ్ ద నేచర్ తెలుగు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే ఎంతో చిన్నగా హంబుల్గా అనిపిస్తాం అప్పుడప్పుడు ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు. కరెక్ట్. సో దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. మళ్ళీ చూడు, ఆ ట్రైల్ మీద నడ్డం ఒకటి, ఈ ఎడ్జ్లో కూర్చొని కాల్ బయట పెట్టి, అంటే అదొక థ్రిల్, ఒక అడ్రినలిన్ రష్. అమేజింగ్, టోటలీ వర్త్ ఇట్. అందరూ వెళ్ళిపోయారు కానీ మేము సరే ఒక థ్రిల్లింగ్ చేద్దామని ఇక్కడ కూర్చున్నాం ఈ టిప్లో. దీన్ని ఎడ్జ్ ఆఫ్ ద ప్రెసిపిస్ అంటారు. అవుట్ స్టాండింగ్. సో మిడిల్ ఆఫ్ ద హైక్ రకరకాల షబ్స్, వాటి బ్లూమ్స్ చూపిస్తున్నారు. సో ఇది ఇన్ ద టికెట్ అంట. ఇన్ ద టికెట్ అంటే ఇన్ ద థిక్ ఫారెస్ట్ క్లౌడ్ అని అర్థం అన్నమాట. సో రోడోడెండ్రాన్ లా ఉన్నాయి చూస్తుంటే ఫ్లవర్స్. సో ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద హైక్ వచ్చేసాం. ఈ కింద బాగా కిందకి వెళ్తున్నాం పై నుంచి వ్యాలీలోకి. వెరీ వెరీ కూల్ మాట, సూపర్ ఎక్స్పీరియన్స్. సో ఇది వ్యూ చూడండి, ఈ ఎండ్కి వచ్చేసాం. మనం నిన్న చూసిన బ్రిడ్జ్ ఇది ఎడ్జ్ ఆఫ్ ద లెడ్జ్. ఆ బ్రిడ్జ్ వ్యూ అయితే ఇక్కడి నుంచి అదిరిపోయింది అసలు, సూపర్ ఉంది కదా. అది నిన్న మీకు ఇప్పుడు అర్థమవుతుందేమో ఎందుకు ఆ బ్రిడ్జ్ అంత అవసరం అని, ఇంత డీప్ గార్జ్ మీద. ఆ చివరికి వెళ్తాను నేను మనుషులు వెళ్తే. సో ఈ హైక్ అయితే టోటలీ వర్త్ ఇట్. మొత్తం 2.9 మైల్స్ అంటే అప్రాక్సిమేట్గా 5 కిలోమీటర్స్ హైక్ చేసి మొత్తం వ్యాలీలోకి దిగి ఇక్కడ ఒక లెడ్జ్లా ఉంది. ఆ లెడ్జ్ చివర మనమేమో ఆ బ్రిడ్జ్ వ్యూ, నిన్న చూసిన బ్రిడ్జ్ వ్యూ. అసలు అమేజింగ్ ఫీలింగ్, అమేజింగ్ ఉంది. నేను నడుస్తున్నా, వెనక్కి వెళ్తున్నా, చాలా 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 నచ్చింది హైక్. ఆ వ్యూ పాయింట్ అయితే అట్ ద ఎండ్ ఈజ్ టాప్, చెరీ ఆన్ ద టాప్ అంటారు చూడండి, అలాగా. సో ఇప్పుడు బ్యాక్ మళ్ళీ నడాలి, ఆల్ ద వే బ్యాక్. మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, నేను ఇక్కడ వీడియో తీసుకొని ఉండిపోయాను. సో అది దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ హైక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఆర్ ఫన్నల్ కేక్ తినడానికి ఒక లోకల్ ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తున్నాం. శివ, హౌ వాస్ ద హైక్? Oh, it was awesome. Super ఉంది. నచ్చిందా? రవి, what do you think? I think it's one of a kind. One of a kind. Definitely. ఆయన అంతా పోకర్ భాష మాట్లాడతారు అనమాట. లక్ష్మి, It is really one of a kind. గుడ్. స్వాతి, ఎలా అనిపించిందమ్మా? Lots of fresh air. లష్ గ్రీనరీ. బయట కన్నా ఒక 5 degrees తక్కువ ఉంది. ఆ తర్వాత అక్కడ వాంటేజ్ పాయింట్స్ కానీ ఆ లెడ్జ్ కానీ అమేజింగ్ ఉంది. టోటలీ వర్త్ ఇట్ మాట. అది guys. You can see Ravi sitting on the ledge also. అది ఆల్రెడీ చూసాక ఇక్కడికి వస్తారు శివ వీడియోలో. మొత్తం స్టేట్ మొత్తం ఇలాగే డ్రైవ్ ఉంటుంది. సో హైకింగ్ అయితే బాగా అయిపోయింది. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ విలేజ్ కంట్రీ ఫేర్ అవుతుంది. రేపు జూలై 4th వీకెండ్ కదా. సో జూలై 4thకి చిన్న ఫేర్, దీని ఏమంటారు, కంట్రీ ఫేర్ అని. సో అక్కడికి వచ్చి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది రియల్ టిపికల్ విలేజ్ లైఫ్ ఇన్ వెస్ట్ వర్జీనియా. ఫన్నల్ కేక్ హియర్. ఫన్నల్ కేక్ అది చాలా ఫేమస్ ఇక్కడ. చూద్దాం ఎలా ఉందో. ఫ్యాంటాస్టిక్. సో జూలై 4th అమెరికన్ ఇండిపెండెన్స్ డే మీకు తెలుసు. సో అందుకని మొత్తం రోడ్ బ్లాక్ చేసి ఒక కంట్రీ ఫేర్ లాగా, ఒక ఎగ్జిబిషన్ లా, అని ఏమంటారు, ఫేర్ అని అంటారు. సో అందరూ లోకల్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ జూలై 4th వీకెండ్కి వచ్చాం కాబట్టి ఇవాళ జూలై 3rd, రేపు జూలై 4th అమెరికన్ ఇండిపెండెన్స్ డే 1776. సో ఇండిపెండెన్స్ డే ఇక్కడ ఒక వెస్ట్ వర్జీనియాలో ఒక చిన్న కంట్రీ సైడ్ విలేజ్, ఇది ఫైట్ అని ఒక బ్యూటిఫుల్ టౌన్. ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమేం జరుగుతుంది ఏంటో అన్ని చూపిస్తాను మీకు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ విలేజ్ కంట్రీ ఫేర్లో. అనుష్క is going to get some donuts and I'm going to get some pretzels. I'm going to get some what? Nachos. Jaddamma. So నువ్వు ఇండియనా అమెరికనా? Both. You are Indian American, right? Yeah. So are you loyal more to America or India? India. No.
యూ హావ్ టు బి ఆనెస్ట్. America. అమెరికా. నువ్వు పుట్టింది అమెరికాలో, పెరుగుతుంది అమెరికాలో, ఉంటుంది అమెరికాలో కదా. సో వీఆర్ ఇండియన్స్ అండ్ అమెరికన్స్. వి లవ్ బోత్ కంట్రీస్, రైట్? వి లవ్ ఇండియా లాట్, వి లవ్ అమెరికా లాట్. Yeah. హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. చెప్పు. Happy Independence Day. ఇక్కడ ఫేర్లో నాచోస్ అండ్ చీజ్ తీసుకున్నాం. ఎక్స్ట్రా చీజ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. You're welcome. సో నాచోస్ అండ్ చీజ్ మాట, మెల్టెడ్ చీజ్ అది. ఇక్కడ డోనట్స్కి పౌడర్ అంటే షుగర్ వేసి మినీ డోనట్స్లో చల్లుతాను. వాట్ ఆర్ యూ గెటింగ్? Pretzel. ప్రెట్సల్స్. ఆల్రైట్. ఇక్కడ ఫ్రెష్ డోనట్స్ చేస్తున్నారు. సో నాచోస్ తెచ్చుకొని ఇక్కడ పార్క్లో కూర్చున్నాం. ఎలా ఉంది జూలై 4th ఇండిపెండెన్స్ డే? చాలా బాగుంది. చాలా బాగుందా? ఈ టౌన్ సెంటర్ నచ్చిందా? చాలా చాలా బాగుంది. హైక్ బాగుందా? హైక్ చాలా బాగుంది. కొంచెం టైరింగ్ ఉంది. సింబాకు టైర్డ్ అయిపోయాడు చాలా. కొంచెం నాచోస్ డిప్ చేసుకొని తిని భలే ఉంటుంది. అది వేసుకోలేదా హెలపినోస్? హెలపినోస్ లేవు, డిప్ చేసుకో నాచోస్ తినం. చీజ్లో. చెప్పు ఎలా తినాలో. నాచోస్ అంటే కొంచెం కార్న్ చిప్స్ ఇలా చీజ్లో డిప్ చేసుకొని, మెల్టెడ్ చీజ్. వావ్, అది విషయం. ఏం తెచ్చుకున్నావు సార్? అది మినీ డోనట్స్. మినీ డోనట్స్ అంటే చిన్న డోనట్స్. చిన్న డోనట్స్ లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సినమన్ ఉంది, చాక్లెట్ ఉంది, పౌడర్ ఉంది, పౌడర్ డోనట్స్ ఉంది. సినమన్ బాగుంటుంది తెలుసా? సినమన్ ఎలా చెప్పాను? బాగుందా? చిన్నవా? ఎంత చారేనా? బాగుందా? ఓ మై గాడ్, యూ హావ్ టు టేస్ట్ దిస్. మా ఆవిడ డోనట్ చేసి తినిపిస్తుంది. ఎలా ఉంది చూద్దాం. సూపర్. 6 అని తీసుకున్నావు మరి, మళ్ళీ తీసుకోకూడదు. చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఫ్రెష్ డోనట్స్ చాలా చాలా బాగున్నాయి. అనుష్కి కడిగారా? వద్దనిస్తుంది, మాది పనులకి తెచ్చుకుంటుంది. సో అది పార్క్లో కూర్చున్నాం. అందరూ జూలై 4th వీకెండ్ కదా, ఇండిపెండెన్స్ డే. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళిపోతారు చూడు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూర్చొని ఇక్కడ కాన్సర్ట్ అవుతుంది, అది అవుతుంది అంతా. మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాల్సింది అంటే దీన్ని రూరల్ అమెరికా అంటారు. రూరల్ అమెరికాలోని ప్యాట్రియాటిజం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే నాకు తెలియదు. అర్బన్ అమెరికాలోని అంటే న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ పెద్ద సిటీలోని మోర్ లిబరల్ కాబట్టి వాళ్ళకి కొంచెం లిబరల్గా ఉంటారు. ఇదంతా కన్జర్వేటివ్ కంట్రీ. అంటే ఏజ్ ఓల్డ్ అమెరికన్ ట్రెడిషన్స్ కానీ చాలా పేట్రియాటిక్, గాడ్ ఫియరింగ్, అందరి గన్స్ ఉంటాయి. సో ది టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. హార్ట్ ఆఫ్ అమెరికాలో మేము ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. Here, then we're not sure. Anushka, Shiki, do you have an Independence Day message for July 4th? You guys are Americans? Yeah, we're American, but our true blood is Indian. Okay. We're Indian, right? We're Indian, yeah. Indians by heart. No, you're Indian Americans. Okay. No, I know, your blood is red, Indian. white, and blue. Your blood is Indian, but you live in the US, you're born in the US. Half your loyalty is towards this country. So, But my heart is in India. oh, My heart is in India. okay, I will ship you to India. You can stay there then. Or say something about Independence Day. About this Independence Day. Yeah, of course, this Independence Day. Fireworks. Yeah, I'm super excited. I love wearing red, especially I love wearing white. And super excited. I love the fireworks in Washington, D.C. And near the Washington Monument, everything goes off. Those are really pretty. Yeah, I wish I was in Washington, D.C. But All it's right, fine. you talk something. Me? Yeah. Happy Say God bless USA. God bless USA God bless USA and India. and India in August. Come on, say something. Chep. What do I say? What do I say? Say anything that comes to your mind about Independence Day. It's fun. Fireworks. That's it? That's it. Just do some fireworks. So what are you getting now? Donuts? Yeah, pretzels. Pretzels and donuts? What is Anushka getting? I'm getting funnel cake. Okay. So let's see what you have. Fresh strawberries, mini donuts, pretzels, nachos.
చాలా బాగుంది. Simba. Let's go. Oh my God! How many donuts is that? అవన్నీ తినేస్తున్నాను అన్ని డోనట్స్ వాట్స్ దట్ ఫైనల్ కేక్ I'm a happy man relaxing మా సింహ బాబు స్వాతి అనుష్క హాయ్ life is good Simba మేము స్ట్రాంగ్ ప్రొపరెన్స్ ఆఫ్ సస్టైనబుల్ లివింగ్ అంటే పర్చేస్ అట్ లోకల్ మార్కెట్స్ హెల్ప్ లోకల్ ఎకానమీస్ వెళ్ళి మెక్డానల్డ్స్ తినకుండా ఎక్కడైనా లోకల్ విలేజెస్ వెళ్తే ఆ విలేజ్ మార్కెట్లో కొనడం అదంతా అందుకని ఇక్కడ వెళ్ళి లోకల్ సోప్ అవి చేసాం ఆవిడ చేస్తుందంట సోపు సో ఫీల్స్ గుడ్ ఇగో ఇక్కడ అందరూ షాపింగ్ చేస్తున్నారు వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది కదా మనం ఎక్కడో స్టోర్లోనో వాల్గ్రీన్స్లో వాల్మార్ట్లో కొనే బదులు హెల్పింగ్ లోకల్ ఎకానమీ సో ఇక్కడ డర్టీ మామా క్లియర్ సోప్ అని ఇక్కడ ఈవిడ సోప్ చేస్తుందంట Let's ask her. So, tell us, how do you make soap? You mix lye and water, and in with my lye water, I actually put aloe vera juice, just add a little moisturizing. You mix that with oils, you blend it until you come to trace, and then you pour it in a mold, wait 24 hours, cut it, and then it has to cure for 30 days. Wow. So, it's an involved process, but it's a lot of fun. So, forget the 30-day process. How much time the rest of the process takes? Okay, to melt, you have to melt the solid oils and then mix the liquid oils in with them. That takes a little while. And then I like to let everything come down to room temperature, including the lye water. That takes a couple of hours, but that's not hands-on time. That's just, waiting for it to cool. Wow. Come back. The fun part lasts about 20, 30 minutes. Then you have to do dishes. Of course. There's always dishes. And this is a soap too? That is my dog soap. It's for fleas, ticks, mosquitoes. How much is the dog soap? The dog soap is $8. Shiva, na cash you in this one. Okay, you know what? We'll take like 2 dogs. 2 dog soaps. Okay. And then I'll take this one. Okay. And let me So also look at and this is lip balm. 20 lip balm, yes. I'm just gonna call this 25. Catch a break. So I want to buy just to help you out. So give me what's the best soap here? The most moisturizing is the aloe honey. It's bright citrus scent. It has extra aloe vera juice. All my soaps have aloe. And what's this one? This one is pixelated and it smells fantastic. It's ginger, orange, and patchouli. All right, I'll take one of those. Okay. Okay. Yes, sir. So ఈ సోప్ తీసుకున్నా this is $8, right? Yes. ఓకే ఇది $8 అంట ఈ సోపు వాడు తీసుకున్నాం ఆవిడకి హెల్ప్ చేయడానికి సో ఇవన్నీ చిన్న సోప్స్ $5. And the honey is actually a humectant and draws moisture to the వెస్ట్ వర్జీనియాలో కనపడ్డారు వీళ్ళు సో మన వ్లాగ్స్ ఫాలో అవుతారట పేరు చెప్పు Madhu bro. From గట్టిగా Cincinnati. Huh? Madhu from Cincinnati. ఒరిజినల్గా ఎక్కడి నుంచి Originally from Hyderabad. హైదరాబాద్ Naveen Chautuppal. చౌటుప్పల్ ఓకే హైదరాబాద్ Jai Simha from Hyderabad. తెలంగాణ వరంగల్ నుంచి సృజన. వరంగల్ సో మీ వ్లాగ్ ఏదో ఉందని చెప్పారు సృజన బ్లాగ్స్. సృజన వ్లాగ్స్ వెరీ గుడ్ ఏం చేస్తారు వ్లాగ్స్ లో జస్ట్ నార్మల్ గా నేను చేసేవి రెగ్యులర్ గా సైక్లింగ్ అట్లాంటి చిన్నవి చేస్తుంటాను. Okay. ఏమేచర్ బ్లాగర్. సో సృజన వ్లాగ్స్ కదా సృజన vlogs. సో చూస్తారు చాలా మంది ఈ వీడియో యా సృజన బ్లాగ్స్ ని ఫాలో అవ్వండి. ఐ యామ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాస్ సృజన హియర్. సో యా థాంక్యూ రవి గారు. నో ప్రాబ్లం మీ ఎవరికైనా ఉన్నాయి వ్లాగ్స్ లేవా ఆల్రైట్ ఆల్ ది బెస్ట్ సీ యూ బై I'll text you on Instagram. డెఫినెట్లీ సో గైస్ ఆసమ్ డే ఎండ్ ఆఫ్ అన్ ఆసమ్ డే ఇక్కడ వెళ్ళిపోతున్నాం మళ్ళీ చూడండి ఎంత బాగుందో డస్క్ ఇది ఒక స్టీపుల్ ఆఫ్ అ చర్చ్ సో అక్కడికి వెళ్ళాక మా ఒక ఇంటర్వ్యూలు మా అందరికి మీట్ అండ్ గ్రీట్ సో స్మాల్ టౌన్ ఫీల్ ఆఫ్ మిడిల్ అమెరికా కానీ భలే అయింది కదా రోజంతా
was nice. సో ఇది మన జూలై 4th బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్. వెళ్ళిపోతున్నాం ఇంకా, రాత్రి అయిపోయింది. World War II, Vietnam. అవునా? కానీ ఎంత కామ్ ఉంటుంది కదా విలేజ్లో, మనం ఉండలేమో శివ. బ్యూటిఫుల్ ఉంది కానీ. ఓ బ్రహ్మాండంగా జూలై 4th అయితే అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ మనం కార్న్ ఆన్ ద కాబ్ వేసుకొని అందరూ కొంచెం మాట్లాడదాం. అందరికి అంటే ఇండియన్స్ అండ్ అమెరికన్స్ కదా, ఇప్పుడు అమెరికన్ ఇండిపెండెన్స్ డే ఎలా ఫీల్ అవుతారు అని మన బ్లాగ్ కోసం ఇవాళ కొంచెం మీట్ అండ్ గ్రీట్ ఇంటర్వ్యూ చేద్దాం. సో ఇప్పుడైతే కార్న్ ఆన్ ద కాబ్ రెడీ అవుతుంది ఫైర్ పిట్ దగ్గర, అది విషయం.